Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Text 17. Vidyamadyam Sulavam Sudurlabam Plavam Sukalpam Gurukarnadharam Mayanukulena Namassvateritam Guman Bhavatam Natare Sa Atmaha. Translation of Srila Prabhupada Ki Jai. జీవిత పరమార్థాన్ని అల్టిమేట్ జీవిత పరమార్థాన్ని అసలు మానవదేహం సుదుర్లభమైన ప్రకృతి నేను సులభముగా గురుదేవుడు కెప్టెన్ అంటే కెప్టెన్ ఆన్ ది షిప్. You are a passenger. Body is the ship and Guru is the captain. The instructions of the scriptures are favorable winds. The human body is the ship. So we are in the very dangerous portion of material existence. అతి ప్రమాదాలతో కూడినటువంటి అత్యంత ప్రమాదాలు, ఎప్పుడూ ప్రమాదాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓడిపోవలసిన ఎరుబడి డిఫీటెడ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఏడవలసింది. కళ్ళ నీళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు నమ్మకమైన కూడా కూతురికి బాగా వచ్చింది. ఎప్పుడే ఆయన వేసింది. ఎవరైతే భోగాల్లో పడుతారో అటువంటి వాళ్ళు సుభద్రాలు నాన్నగారు వాళ్ళ కోసం ఎత్తున గుడ్డ వస్తాయి. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన పిల్లలు ముసలు అయిపోతుంది. అదే నిజంగా ఆయన జీవితంలో ఏం చేశాడు, ఏం నేర్పించాడు, ఆయన ఎలా బతికాడు, ఆయన జీవితం నిజంగా ఉంటే మనకి ఇంకా నాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరు, ఈ విధంగా నాకు బాగోగులు మాట్లాడేవాళ్ళు ఎవరుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ టీవీ షోలు వాట్సాప్ గ్రూపులు వాళ్ళు అప్పుడు వచ్చి కొంత కూడా నాకు ఒక ఏం చేస్తాను, వాళ్ళ ఆయన పోయినాడు కానీ అవి తెలియదు. ఒక వాళ్ళ ఆయన పోయినాడు. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఆయన నీవన్నీ తెచ్చేవాడు, అవన్నీ ఇచ్చాడు, ఇప్పుడు ఎవడు అంటే కేవలం స్వార్థం కోసం.
ప్రేమ ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు అన్ని తెచ్చిచ్చేవాడు, ఆయన ఇటు చూసుకునేవాడు, అటు చూసుకునేవాడు. ఇప్పుడు నాకెవడున్నాడు అంటే కేవలం తనకి అన్నీ అందిస్తున్నాడు కాబట్టి అటువంటి వాడు పోయాడు. ఇప్పుడు నాకెవరు అంటే ఇంకోటి ఎవడన్నా అలా అందించడానికి వచ్చేటైతే నేను మర్చిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రేమ ఏం లేదు కాబట్టి ఎవరైనా నేను చూసుకుంటా లేకపోతే అవసరాలంటే ఇంకా అందుకంటే వాడిని కొట్టుకుని ఇంకా కానీ మనుషులంతా కూడా వాళ్ళ శరీర స్వార్థం కోసం. ప్రేమ అనేది కేవలం ఆత్మస్థాయిలోనే దొరికే అవకాశం. అందుకే భాగవతంలో వస్తుంది, ఈ ఎవడు నీవాడు, నిన్ను పుట్టించిన వాడు నీవాడా, నిన్ను పెంచి పోషించిన వాడు నీవాడా, నీకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చేవాడు నీవాడా. అంతే కదా, తల్లిదండ్రులు ఉండొచ్చు, మీకే గతి లేకపోతే పిల్లకాయలకి గంజి పోస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారు ఉన్నదాన్ని, ఎంతమంది కుటుంబాల్లో గంజి తాగి బతుకుతూ ఉంటారు. సో అంటే ఎంత కూడా స్వార్థం. శరీరానికి అవసరాలు ఉంటాయి, ఈ అవసరాలు తీరుస్తూ ఉంటే వాళ్ళు మన బంధువులు అంటాం. ఆ విధంగా ఉపయోగపడకపోతే వాళ్ళెవరు మనకి, అక్కరకు రాని చుట్టాలు దేనికి, అంతే కదా, పేరుకి తోబుట్టువులు సహోదరులు, అవసరానికి సహాయపడకపోతే, సహాయపడినా కూడా అది స్వార్థమే కదా. నాకు కావాలా, లేదు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రేమ అనేది ఉంటే దాని లక్షణం ఏంది ఎవరు చెబుతారు? ప్రేమ అనేది ఉంటే దాని లక్షణం ఏంది చెప్పగలరు? చెప్పండి నీ అనుభవంతో. ప్రేమ అనేది ఉంటే దాన్ని ఎలా గుర్తుపట్టాలి? प्रीति बताएगी, नाम प्रीति रखे तो हो गया क्या काम? प्रीति 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 का मतलब क्या है? दूसरों को प्रेम देगा या दूसरे सभी लोग मुझे प्रेम करना चाहिए? हाँ हाँ, प्रीति दूसरों को प्रेम देगी या सभी लोग मुझे प्रेम करके मुझे ये करना चाहिए, क्या बोलते हैं, लाड प्यार करके बिगाड़ना, लाड प्यार करके बिगाड़ना। सब लोग बस मुझे ही पसंद करना चाहिए, सब लोग ध्यान मुझे ही देना चाहिए, सब लोग के लिए मैं ही आराध्य। तो प्रश्न यह है, आप सच्चे प्रेम है तो किसी व्यक्ति में किसी के लिए उसका पहचान क्या है? कौन जवाब देगा? बोलो, मुंह खोलो। हम जिसको हम प्रेम करते हैं, నిజంగా ప్రేమ అనేది ఉంటే ఎదుటి వ్యక్తిని మనం ఆశించేది ఉండదు. మనం అతనికి ఏం చేయాలా, అతను బాగుండాలా, అతనికి ఏం చేయాలా, అతను మనకి ఏం చేయకపోయినా కూడా ఏ రకంగా తల్లిదండ్రులు పిల్లల గురించి కొద్దిగా అటు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఆశించేది లేదు. కానీ అక్కడ బాధ్యత కాబట్టి చూసుకున్నారు. అందరి పిల్లల్ని చూసుకుంటున్నారు ఆయన. మీరు ఊళ్ళో ఉండే పిల్లలందరినీ చూసుకుంటున్నాయని పట్టించుకో. మా పిల్లలు వీళ్ళకి అన్ని పాలు అందుతున్నాయా లేదా, పళ్ళు అందుతున్నాయా లేదా, వీళ్ళు బాగా చదువుకుంటాను, అది కూడా స్వార్థం. లేకపోతే మీ పరువు తీస్తాను, పిల్లకాయలు పుట్టించావు ఇటు లేకపోతే దుండగుల్లాగా తుంటారు వాళ్ళ అది ఊళ్ళో వాళ్ళ మీద వదిలిపెట్టేదారు. వాళ్ళ కోసం పిల్లకాయలు తీసుకుని సరిగ్గా చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఊరుకుంటారండి. వీళ్ళు పోయి ఇంకోళ్ళ ఇళ్ళలో దూరి గొడవలు చేస్తారంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీ పిల్లల దగ్గర పెట్టుకుని సరిగ్గా చూసుకోండి. వాళ్ళు చెబుతారు మీకు వచ్చి. ఆ కంప్లైంట్ రాకుండా ఉండడానికి మీరు చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రేమ అనే శబ్దం ఈ ప్రపంచానికి చెందినటువంటిది కాదు. అది ఈ శరీర స్థాయిలో
ఉండేటువంటి ప్రేమ అనే చదువు చైతన్య చరితామృతం కామ ప్రేమ 2 రైమ్లాగా కామ ప్రేమ. ఈ సంసారంలో కేవలం కామం ద్వారానే, కానీ దానికి రంగు పోస్తారు ప్రేమ అని చెప్పి. దానికి అది కామం. అంటే ఎవడు ముసలిదాన్ని పెళ్లి చేసుకోడు, ఎవరు కూడా అమ్మాయి కూడా ముసలాన్ని పెళ్లి చేసుకోడు. వీడిని పెళ్లి చేసుకుని నాకైనా నేను సుఖపెట్టాను అంతే కదా. అంటే స్వార్థం అక్కడ. ప్రేమ లేదు, పాడు లేదు, అవకాశం లేదు. ఈ శరీర స్థాయిలో ఉన్నంత వరకు ముందర మన శరీరం, తర్వాత మిగతా వాళ్ళు. అంటే ఇక్కడ ఈరోజు శ్లోకంలో కాబట్టి మానవ జీవితంలో మనం ఇక్కడే వెతుక్కోమాకండి. ఎక్కడి నుంచి అయితే మేము పోవాలో అక్కడ వెతుక్కుంటే లాభం లేదు. మనం అయిపోతామంటే ఇక్కడ ప్రేమను వెతుక్కోవడంలో అర్థమైంది, ముంచడం తప్పితే. అంటే జీవిత పరమార్థాన్ని ఇచ్చడి మానవ దేహం 84 లక్షల యోనుల్లో ఏ శరీరం అనుకూలమయ్యా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికంటే అది మానవ శరీరం. కానీ మనం పై సమస్యల్ని పరిష్కరించుకున్నాం. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం, మనకి బుద్ధి లేదు అసలు సమస్య ఏంటి అని. అందుకే భక్తి శాస్త్రంలో ప్రశ్న, వాట్ ఆర్ ది రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్? ప్రాబ్లమ్స్ ఉన్నారు, కానీ రియల్ ప్రాబ్లం ఏంటి? మిగతా ప్రాబ్లం కాదు అది. రియల్ ప్రాబ్లం అంటే దానికి సమాధానం లేదు. రియల్ ప్రాబ్లం ఏం చేయాలి? మాకు పెట్రోల్ దొరకటం లేదు, తీసుకురావచ్చు. తిండి దొరకలేదు, తీసుకురావచ్చు. అంటే సమస్య తిండి దొరికింది, ఇంకా సమస్యలు లేవని అయింది. అంటే జీవితం యొక్క నిజమైనటువంటి సమస్యలు ఏమిటి? ముసలితనము, రోగం, చావు. ఇది సమస్య. ఏంటంటే మనం వేసుకున్న ప్లాన్లన్నీ కూడా అవి ఫ్రస్ట్రేట్ అయిపోతాయి. మనం వేసుకున్న ప్లాన్లన్నీ కూడా అవి పనికి రాకుండా పోతాయి. ఏదేదో ప్లాన్లు, సొంత ఇల్లు కట్టుకున్నావు, బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నావు, కానీ నీకు వచ్చే ముసలితనం, నీకు వచ్చే కీళ్ళ రోగాన్ని దానికి ఎవడేం చేయగలడు? దానికి జవాబు లేదు. అలాగే ముసలితనం, వయసు అయిపోయింది, ఏది అనుభవించేటువంటి లేదు. అనుభవించే ప్రయత్నం చేస్తే గుండెపోటు రావచ్చు. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలా? ఒక బిషప్ గారు, బిషప్ అంటే అందరూ గౌరవించే వ్యక్తి, ఇప్పుడు స్వామి, ఓ బిషప్ గారు చనిపోయాడంట. వేశ్యాగృహంలో చనిపోయాడు, ఎక్స్పోజ్. వాడు మామూలుగా అంటే వాడు పాడు పని చేస్తున్నాడు, వాడు వేశ్యాగృహానికి పోతున్నాడు. ఏదో వాడు కవరప్ చేసుకుని పైకి స్వామి లాగానే తిరుగుతున్నాడు. వాడు చచ్చింది వేశ్యాగృహంలో అయితే వాడిని ఎత్తడానికి వాడు వస్తే వీడు ఏం చేశాడు రాత్రి, ఎక్కడొచ్చి వచ్చాడు వీడు అంటే వీడు ఏం చేస్తున్నాడు వాడి జీవితంలో అంత బయటపడిపోయింది కదా బండారం. ఆ రకంగా ఎందుకంటే వాడికి తెలియదు, బహుశా ఏదో కోరిక రావటం లేదు, పోయాడు. కానీ అప్పుడే గుండెపోటు కూడా వచ్చింది. ఆ ఆవేశంలో తప్పని అక్కడ తెచ్చాడు. అంత కలిసాడు లేదు దేవుడి తెలియదు, మొత్తానికి చచ్చాడు, చావడం మాత్రం జరిగింది అక్కడ. అంటే ఏ వయసులో పడితే ఆ వయసులో మనం ఏది పడితే అది చేయడం వీలు కాదు. మన పరిస్థితి మరింత విషమిస్తుంది. కాబట్టి మానవ జీవితం మనం విషయాలు, జ్ఞానాన్ని పొందవలసే ఉంటుంది. మనం ఆ పొందిన జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే దాన్ని మనం అమలుపరచవలసి ఉంటుంది. ఒకటి బుకిష్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఎంత కూడా పనికిరాదు. లాభమైంది థియరిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు సారాయి తాగడం యొక్క హాని గురించి అందరికీ తెలుసు, వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలా? ఎలా వదిలిపెట్టాలి, దీని నుంచి ఎలా వదిలించుకోవాలి పాపం వాళ్ళకి తెలియదు. ఆ టైంలో మైండ్ ఆ రకంగా తట్టుకోలేకపోతుంది. దాని ఏమంటారు,
అలవాటుకి బానిసవడం, అతను ఆ అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అలాగే మన అందరికి కూడా రకరకాల మనకు ఉండేటువంటి శరీరాన్ని బట్టి మనకి రకరకాల బలహీనతలు, దానివల్ల మనం భక్తిలో ముందుకు పోలేకపోతున్నాం. ఇక్కడ అది మానవ దేహం అనేటువంటిది అది జీవిత పరమార్థాన్ని, దుఃఖాలు పోగొట్టుకోవడమే కాదు, సమస్యల్ని పరిష్కరించుకోవడమే కాదు, ఆనందమయోభ్యాసాత్. మానవ జన్మలో కేవలం ఆకలిగా ఉంది, తిండికి ఏర్పాటు, దప్పికగా ఉంది, నీళ్ళకి ఏర్పాటు, అది మనకుండేటువంటి బాధని దూరం చేసుకుంటాం. కానీ అది సుఖమేం కాదు. అది నీళ్లు తాగడం సుఖమైతే పిప్పాలు తాగలేదు, దానివల్ల మళ్ళీ ఇంకో రోగం ప్రారంభమవుతుంది. మీరు ఒకేసారి 5 లీటర్లు నీళ్ళు తాగితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి మిమ్మల్ని, తెలుసో తెలీదు. ఎందుకంటే బాడీ తట్టుకోలేదు ఒక్కసారి తాగితే. అది మనం ఇంటర్మీడియట్ మధ్యలో ఒకేసారి మీకు వాట్ ఈస్ దిస్, ఒకేసారి అన్నీ మీరు ఒకళ్ళే తిన్నారంటే గుడ్లు తాలేస్తారు, మత్తు, కడుపు అంతా హెవీగా ఉండి పొట్ట మీద పడుతుంది కదా ఒత్తిడి, హెవీ ఫుడ్. దీనిలో షుగర్ ఉంటుంది. ఒకటి తింటే పర్వాలేదు, 5-6 పీసులు ఒకసారి తింటే, లేదా 5-6 కేజీలు ఒకసారి తింటే ఏమవుతుంది అంటే వాంతులు ప్రారంభమవుతాయి, విరోచనాలు ప్రారంభమవుతాయి. అర్థం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే చెబుతారు, ఇది సార్ నేను చేసిన బుద్ధి ఉండాలి అని తింటారే, స్వీట్లు కేజీలో తింటాడే అని అడుగుతారు. సో అంటే ఇక్కడ ఏది కూడా ఇక్కడ మనకి సుఖాన్ని ఇచ్చేది లేదు. కానీ మనకు సుఖం కావాలా తెలియక ఎక్స్పెరిమెంట్లు చేస్తాం, అది ఇది ఇరుక్కుంటూ ఉంటాం. ఇక్కడ ఏమన్నాడు అంటే నీకు మానవ జన్మ దొరికింది, మిగతా జన్మల్లో రకరకాల మనకి పరిస్థితులు, అది భక్తి చేసుకో. పురుగు జన్మ ఎత్తే ఏమర్థం అవుతుంది మనకి, పక్షి జన్మ ఎత్తే ఏమర్థం అవుతుంది, దేవతల జన్మ ఎత్తినా కూడా మనకి ఏమర్థం అవుతుంది. సుదీర్ఘమైనటువంటి ఆయువు, మంచి శరీరం, ఆరోగ్యంగా మనం భోగాలు అనుభవించిన మనకి రోగాలు రావు. ఇక్కడ భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయి. ఇది మంచిది, మనకి అర్థమైపోతుంది, దీనికి దూరంగా ఉండాలి. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. మానవ జీవితం ఎందుకు అనుకూలమైందయ్యా అంటే మనం పొరపాటు జరగగానే దానికి తగ్గట్టుగా రియాక్షన్ కనబడుతూ ఉంటుంది. మనం జాగ్రత్త పడాలనుకుంటే జాగ్రత్త పడవచ్చు, కానీ మిగతా జన్మలో అలాంటి సౌకర్యం లేదు. కుక్కలకు కూడా దానికి గమనిస్తూ ఉంటాం, కుక్కలకి గజ్జో దానికి ఏదో దెబ్బ తగులుతుంది, పాపం దానికి గీరుకోవాలంటుంది, అక్కడికి పోలేదు, అందుకోలేదు, ఏదో అంటే ఎంత బాధపడుతూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది, అది ఇట్లా అంటే దాన్ని పొట్ట కూడా వెనక్కిపోతాను. నువ్వైతే ఏదో తెచ్చుకుంటావు, చెంచాను ఏదో తెచ్చుకొని గీక్కుంటావు, పాపం దానికేం తెలుసు, అది చేస్తుంది. కొన్ని పోయి స్తంభాలకి వాటి పట్టుకొని రాసుకుంటూ ఉంటాయి. ఆయన కూడా పాపం ఎక్కడ దానికి దురదగా ఉంది, స్తంభం ఎక్కడ రాసుకుంటుంది అంటే అంత ఫ్లాట్గా ఏం లేదు, చెక్కలు అయితే చెట్లు పట్టు ఎట్లుంది, దురద ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఏదో తంటాలు పడుతూ ఉంటాయి. అంటే పూర్తిగా ఈ సంసారపు దుఃఖాలను కూడా దూరం చేసుకోలేము. మానవ జీవితంలో కొంతవరకు చేసుకున్నా మనం చెప్పినట్టుగా తప్పించుకోలేని దుఃఖాలు ఉంటాయి, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ
మానవ జీవితంలో మనం భగవద్గీత జ్ఞానాన్ని పొందితే మనం భక్తుల దగ్గర నుంచి ప్రాక్టికల్గా ఎలా సమస్య ఏంది ఎవరు చదువుతారు? సమస్య మనస్సు. అవర్ మైండ్ ఈజ్ అవర్ వరస్ట్. ఎవడయ్యా నీ బద్ధ శత్రువు, నీ భయంకరమైన శత్రువు ఎవరయ్యా అంటే నా మనస్సు. మన మనస్సు శత్రువు. మిగతా శత్రువులు అయితే రామ్ రామ్ చెప్పి నీ మోహన్ చూపించబాలేదు, నీ మోహన్ చూడాల్సిన అవసరం మాకు లేదు, నీ మనస్సే నీకు శత్రువు అన్నట్టు వదిలించుకుంటాను. నీ శత్రువు లేదు. దానికి ఒక గురువు అనేవాడు దొరికితే ఈ మనస్సుని ఎలా దీన్ని పట్టుకోవాలా? మనస్సుని పశువుతో పోల్చారు. పశువు చంచలంగా ఉంటుంది, ఎప్పుడు రెస్ట్లెస్, అటు ఇటు అందుకని బంధువుల దడ్డి కట్టి దానిలో పడేస్తారు. లేకపోతే దాన్ని ఎక్కడ చూసుకోగలదు. యజమాని కుక్కని తెస్తాడు, కుక్క పెంట తిన్న వాడికి ఇష్టం లేదు. అదే వాడు పెంచుకునే కుక్కకి పెంట ఎందుకు పెడతారే ఎవరు పెట్టారు? పెంచుకున్న కుక్కని పెంట తినడానికి వదిలిపెడతారే అండి. ఏమో కామాక్షమ్మ పెంచుకునే కుక్కలు పెంట తిన్నారు, దాన్ని మూతి దగ్గర పెట్టుకుంటే అది పెంట కమ్ముకోవచ్చు. వాడికి ఆ కుక్కని పెంచుకుని వాడికి రోగాలు వస్తాయి, అంతే కదా. అది కానీ కుక్క బుద్ధి అక్కడికి పోతుంది, వదిలిపెడితే దానికి పెంట వాసన బాగుంటుంది, అక్కడికి పోతూ ఉంటుంది. వాడు ఏం చేస్తుంది? వాడు ఎక్కడ చూసుకుంటాడు రోజంతా. ఏదో మంచి మూడ్లో ఉన్నప్పుడు కుక్కని చేనేసి పట్టుకుని అటు తీసుకెళ్తూ ఉంటే లాగుతూ ఉంటాడు, పరిగెడతా ఉంటాడు. పెంట వాసన చెప్పడం అలా ఆగుతూ ఉంటుంది, పరిగెడతాడు, లాక్కుండా. ఇంకా వాడికి విసుగు వస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి కట్టి పారేస్తాడు, కట్టేసి దానికి పెట్టాల్సిన భోజనం పెడతాను. అంటే మానవ జీవితం అది జీవిత పరమార్థాన్ని దాన్ని తెలుసుకోవచ్చు, దానికోసం ప్రయత్నం చేయవచ్చు, దాన్ని పొందవచ్చు. సమస్యల్ని మనం పూర్తిగా పరిష్కారం చేయొచ్చు. ముందు తెలుసుకోవాలా, దాన్ని మనం సాధన చేయాలా. ఈ జన్మ ఓపిక పట్టాలా, నాకు ఆనందం అంటే ఎందుకు తెలిసిపోయింది. ఆయన కూడా ఈ శరీరం ద్వారా కప్పబడి ఉన్నాను, ఈ శరీరం నన్ను కప్పేసింది. ఎంత మనం సహించినా కూడా అంతో కొంత బాధ ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. శరీరం ఉంటుంది ఎంత ఎదిగినటువంటి మామూలు వ్యక్తులు చిన్న వాటికి డిస్టర్బ్ అయిపోతాడు. యోగి అయినటువంటి వాడు ఆయన చిన్న వాటికి డిస్టర్బ్ కాడు, పెద్ద వాటిని సహించడం నేర్చుకోవాలా, లేకపోతే ఇప్పుడు బాధగానే ఉంటుంది. ఈ జన్మకి మన తలరాతల్లో రాసినవి ఎంత యోగి అయినా కూడా, ఎంత భక్తుడైనా కూడా మనం అంగీకరించవలసి ఉంటుంది. కానీ మీకు లోపల ఆనందం కలుగుతూ ఉండడం వల్ల మనం దీన్ని చూడనట్టుగా, చిన్నవైతే అనిపించవు, పెద్దవైతే పట్టించుకోము, కానీ మనకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి వచ్చి జీవిత పరమార్థం, రెండోది వచ్చి సుదుర్లభము. ఏం పని చేస్తే మనకి మానవ జన్మ వచ్చింది? కుక్కలు అలా వాటి కుక్క శరీరం ఎందుకు కలిగింది, అని పిల్లి శరీరం ఎందుకు కలిగింది, అని పురుగు శరీరం ఎందుకు కలిగింది? మనకి మానవ జన్మ మనం ఏం చేసామని చాలా గొప్ప విషయం కదా. నీకు అన్నీ అడిగి మీ అమ్మాయిని అడుగుతాం, వాంగ్మయి హేతిగా వాంగ్మయి యాక్సెంటా పారిపోయిందా? క్లాసులో గురు పూజలు కూడా లేదా, ఒక కూతురునే చూస్తున్నా అక్కడ పూజ అప్పుడు కూడా. మందిరంలో తీసుకొచ్చి పడ్డం దేనికప్పుడు? మీరు మందిరంలో ఉండాలంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ అటెండ్ అవ్వాలి.
లేకపోతే ఇంట్లో కూర్చొని మేము ఇష్టం వచ్చినట్టు, ఇక్కడ మేము ఇష్టం వచ్చినట్టు అంటే మేము ఉండిస్తామే. అంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో రాకుండా రూమ్లో కూర్చుంటే అంతా గమనిస్తారంట. మీరు లేట్గా వచ్చారు, సగం అయిపోయిన తర్వాత తెలుస్తూనే ఉంటుంది. మందిరంలో ఉన్నా అంటే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, నిద్రపోతున్నాడు జాగ్రత్త. అందుకే వెనకాల కూర్చున్నాడు, అందరు నవ్వుతున్నారు. వాట్ హ్యాపెండ్? చిన్న అందరు నవ్వుతున్నారు. ఇక్కడ బస్సు మీ గురకు వాళ్ళు కనపడుతున్నట్టుంది. ముందుకు రండి, ముందు మేము హెచ్చరించవచ్చు. శుభ్రంగా గోడ కానుకుని నిద్రపోతున్నాడు ఆయన. వెనకాల కూర్చోకూడదు అసలు కదా, వెనకాల కూర్చుంటే ఇవి కూడా అందుకే అప్పుడప్పుడు దీని వెనక్కిపోతూ ఉంటుంది, చూస్తే చివాట్లు పడతాయని చెప్పి. నిద్ర వస్తే అటు బాగానే ఉంటుంది, ముందు తలకాయ ముందుకు పెట్టి వాళ్ళ డిఫెన్స్ మెథడ్స్. వినేవాళ్ళు ఉత్సాహంగా తలకాయ ముందుకు పెట్టి మొహం పెట్టి ఇంకా వినాలి సార్. అంతే కదా, వినేవాళ్ళ యొక్క లక్షణం. వినేటువంటి మూడు ఉంటుంది. ఈరోజు ఉండే సదే లేదు, ఇది రోజు ఉండే సదా అనుకురాలి అట్లా నిద్రపోతుండే వెనక్కిసారి. అటువంటి వాళ్ళకి డిలే అవుతుంది. ఈ జన్మలోనే సాగు పుట్టుక నుంచి బయటపడడం డిలే అవుతుంది. మందిరంలో ఉండి మనం అవకాశాన్ని పుచ్చుకోకపోతే మనకి ఇంకా ఎవరు సహాయం చేస్తారు? బయట వాళ్ళకి ఇటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మీకు అవకాశం కలిగింది, అయినా కూడా మీరు దీన్ని పుచ్చుకోకపోతే దానికి మనమే బాధ్యులు. ఇక్కడ మానవ దేహం మనకి ఎలా వచ్చింది? సుదుర్లభం అని శబ్దం వాడారు. సుదుర్లభమైన మానవ దేహం. అది మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎలా మనకు మానవ జన్మ దొరికింది? ఎవరు చెబుతారు? బోలో. దాటుకుని కుక్క జన్మ బాగుంటే ఆయన కూడా భగవంతుడు తడుగుతాడు. ఆయన కుక్క జన్మ బాగానే ఉంది, అందుకే భగవంతుడు బలవంతంగా కుక్క జన్మ బయటకు పంపిస్తాడే. సంథింగ్ అసలు విషయం వచ్చి అన్ని జన్మలు ఎత్తి మనం భరించలేక బాధపడుతూ ఉంటే నెక్స్ట్ ఎన్ని జన్మలు దున్నపోతు జన్మ ఎత్తిన ఆ గడ్డి బాగానే ఉంటే మళ్ళీ ఎత్తుతూనే ఉంటాం. మీకు విసుగు వస్తుంది, ఏదో ఒక సమయం విసుగు వస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు ఎంతో ఆయన కూడా వాడు యజమాని కొడుతూ ఉంటే ముసలితనం వచ్చినప్పుడు ఆకలిగా ఉంటుంది, తినలేము, పశువులు పోయి ఉంటాయి, లేవలేదు. మనుషుల కంటే వాడు పట్టుకుని తీసుకెళ్తాడు, ఆ గొడ్లని వాడు పట్టుకుని తీసుకెళ్తాడు. అంటే మీ ఇంటి దగ్గర కుక్క బాధపడుతూ ఉంటే దాని సేవలో దిగుతారే. మీ ఇంటి దగ్గర ఒక కుక్కకి ముసలి పడిపోయి ఉంటుంది, అక్కడ రోజు దాని దగ్గరికి వెళ్ళి మీరు దాని సేవలు చేస్తారే. ఎన్ని కుక్కలు చేస్తారు? అది ఒక కుక్క అయ్యే పని కదంతా. ఐ వాష్ భగవంతుడు ఏర్పాటు చేశాడు. అని మనం చూసి ఉండకపోతుండే అని ఒక రొట్టె బారేని పడేస్తూ పోతూ ఉంటాం. దాని దగ్గర కూర్చుని మీరు మీ పిల్లల్ని వదిలిపెట్టి దాని దగ్గర కూర్చుని దానికి పట్టించుకోం. ఎన్నో కుక్కలు బాధపడుతున్నాయి. కొద్దిగా ఏమన్నా అక్కడ కూర్చోకుండా మనం ఏమైనా చేయగలిగితే అది చేసేస్తాం. దాని బాధ్యత నువ్వు తీసుకోవాలంటే పైకి చూడాలి, నా వల్ల అట్లా అవుతుంది. సో అంటే భగవంతుడు అట్లా పెట్టాడు పరిస్థితులు ఇక్కడ. అంటే మానవ జన్మ ఎలా దొరుకుతుంది అంటే మనం పశు జన్మలో కూడా ఉండి మనకి బుద్ధి కొంత నాకు వద్దు ఈ జన్మ చెప్పుకోలేదు, కానీ భగవంతుడికి అర్థమవుతుంది. భగవంతుడికి అన్ని భాషలు వస్తాయా లేదా? భగవంతుడి కుక్కలు అరుస్తుంటే అర్థమవుతుందా లేదా? పిల్లి మరుగుతుంటే భగవంతుడికి అర్థమవుతుందా లేదా? అన్ని భాషలు వచ్చు భగవంతుడికి.
ఎందుకంటే భగవంతుడు అందరి హృదయాల్ని అర్థం చేసుకోగలడు. చిన్నపిల్లవాళ్ళు ఏడుస్తాడు, తల్లి కూడా అర్థం కాదు. చెవులు గుట్టి ఏడుస్తుంది, ఆకలి బాధతో ఏడుస్తుంది, ఇంకేమన్నా నొప్పితో ఏడుస్తుంది, తల్లికి కూడా అర్థం కాదు. అటు ఇటు చేస్తాడు, డాక్టర్ దగ్గర కొట్టుకుని రోజంతా ఇంకొక తిప్పుకోకుండా ఏడుస్తుంది, మాకు అర్థం కాదు. డాక్టర్ చూసి చెబుతాడు. అటు మానవ జన్మ ఎలా జరుగుతున్నాయంటే, ఇక మన ఈ సంసారాన్ని భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు మానవ జన్మ జరుగుతుంది. అప్పుడు మనం భగవంతుడు ఆల్రెడీ నా మానవ జన్మ ఇస్తున్నా చక్కగా నేర్చుకుని ఎందుకు మనం ఈ సంసారంలోకి రావాల్సి వస్తుంది అది కూడా ఒక ప్రశ్న. మూడో ప్రశ్న కదా, మళ్ళీ 2 ప్రశ్నలు అడిగా. ప్రేమ అనేది ఎలా గుర్తుపట్టచ్చు, రెండోది మానవ జన్మ మనం ఎలా పొందాము, మూడో ప్రశ్న ఏం ప్రశ్న ఇప్పుడే చెప్పా. ఎందుకు మనం ఇక్కడ జన్మెత్తాల్సి వచ్చింది? నేను మన స్వతంత్రాన్ని భగవంతుడు మన స్వతంత్రం ఇచ్చాడు. మనకు అనిపించింది నేను అటుపోతే అక్కడ సుఖపడతానేమో. భగవంతుడు ఆల్రెడీ గో, ఇమీడియట్లీ గో. అది ఒకసారి ఇక్కడి నుంచి పోతే మళ్ళీ రావంట. అయినా కూడా మనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అక్కడ ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఇటు ఆలోచన వచ్చింది మళ్ళీ. కాబట్టి ఎవరైతే ఈ విధంగా అన్నీ నేర్చుకుంటారో అటువంటి వాళ్ళు దేవుడికి చెబుతారు, మా వల్ల కాదు, మీరే మమ్మల్ని నయాన భయాన మీరే మమ్మల్ని కాపాడండి. దాన్ని ఏమంటారు? శరణాగతి. శరణాగతి మా వల్ల కాదు, మీరు కాపాడితే కానీ మా అంతటి మేము మమ్మల్ని కాపాడుకోరు. శరణాగతి. శరణాగతి అంటే దాని కింద ఎన్నో విషయాలు వస్తాయి. శరణాగతి అంటే మళ్ళీ ప్రశ్న, శరణాగతి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? బస్ కృష్ణుడా నేను శరణ పొందాను, అయిపోయింది అక్కడికి. దానికి మళ్ళీ లక్షణాలు ఉంటాయి, 6 లక్షణాలు శరణాగతికి. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, అవసస్య రక్షీవో, ఆత్మనిక్షేపక అవశేష రక్ష, వాటి దట్ 4వది అవశేష రక్షీవో. 6 లక్షణాలు ఉంటాయి. ఒక వ్యక్తి నేను భగవంతుడి శరణ పొందాను అని చెప్పుకోవాలంటే, అంటే మనం ఎప్పుడు కూడా యత్నశీలుగా ఆల్వేస్ ప్రాక్టీసింగ్. ఇక్కడ కాబట్టి మానవ జన్మ ఎలా దొరికి భగవంతుడి దయ వల్ల దొరికింది. మనం ఏదో పుణ్యాలు చేసేసినాము అట్లా. ఇప్పుడు నువ్వు మళ్ళీ భగవంతుడి నియమాలు పాటిస్తూ ఉంటే కృష్ణ భక్తిలోకి వస్తే అని అన్నాడు కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాలు నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. అంటే నిజంగా మనం వైష్ణవుల దగ్గరికి వచ్చి తెలుసో తెలియకో సరైనటువంటి కొంత భక్తి చేస్తుంటే, ఇప్పుడు మనందరం కూడా చేస్తుంది, అదే మనందరం చేస్తుంది కరెక్టే. కానీ దీన్ని వదిలిపెట్టకుండా ఉండాలి ఆఖరి దాకా. ఎవడు వదిలిపెడతాడా అంటే, ఎవరికైతే ఇంకా కోరికలు చావలేదో చలో ఇది టైం పట్టేటుంది, ఇంకోసారి దాన్ని అనుభవించవచ్చు, మళ్ళీ అడ్డుపోతాడు. దానివల్ల మన రోగం ముదురుతుంది. అప్పుడు సరేవాడు ఇంకా కష్టం అవుతుంది. చిన్నపిల్లల్ని భక్తులు చేయడం సులభమా, పెద్దవాళ్ళని భక్తులు చేయడం? చిన్నపిల్లల్ని భక్తులు చేయడం సులభం. వాళ్ళు అమాయకుల్లాగా ఉంటారు, వాడికి ఎట్లా నేర్పించేస్తే అది అలవాటు అయిపోయి ఆ పద్ధతులు బతకగలుగుతారు. చెడిపోయిన వాళ్ళని సరి చేయాలంటే చాలా కష్టం. అది మనసు అటు ఇటు పరిగెడతాం. కాబట్టి మానవ జన్మ భగవంతుడి దయ వల్ల మనకి ఈ భౌతిక జగత్తులో విసిగి వేసారినప్పుడు ఆల్రెడీ ఐ గివ్ యూ, ఇప్పుడు నీకు బయటపడే ఛాన్స్ ఇస్తున్నా.
కానీ మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ మర్చిపోతాం అని. అది ఇప్పుడు భక్తుల సాంగత్యంలో అంటే గురువుని క్యాప్టెన్. ప్రతి మనిషి కూడా ఇక్కడ నేను ఎక్కడో ప్రవచనం ఇస్తా మనం మామూలుగా అందరూ కూడా నేను బాస్గా ఉండాలా, నేను లీడర్గా ఉండాలా, నేను హెడ్గా ఉండాలా. ప్రశ్న మనం సేవకుడిగా ఉంటే మేలా, యజమానిగా ఉంటే మేలా? ఈ సంసారంలో కృష్ణుడు తప్పించి ఎవడు యజమానిగా ఉండాలని చూసినా కూడా వాడికి అన్ని తలనొప్పులు వస్తాయి. కృష్ణుడు యజమాని, ఆయన అన్నీ మనకు గైడ్ చేయగలడు, సరి చేయగలడు, ఇయ్యగలడు. కాబట్టి కృష్ణుడు ఒకడే నిజమైనటువంటి యజమాని. కానీ మన అందరికి కూడా నేను యజమాని కావాలి, పెత్తనం చేయాలా, నేను బాస్గా ఉండాలి. కానీ వాళ్ళ బాధ్యతలన్నీ మన మీద వచ్చి పడతాయి, ఆ సమస్యలన్నీ మన మీద వచ్చి పడతాయి. అప్పుడు మనం తట్టుకోలేకపోతాం. కానీ సేవకుడైతే బాస్ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతూ ఉండడం, మనకి మిగతా బాధ్యత చెప్పింది చేసుకుంటూ పోతూ ఉండడం. యజమాని అయితే అన్నీ నేర్పించావా లేదా, వాడు చేస్తున్నాడా లేదా, వాడి పరిస్థితి ఏంది, అలా ఎంతమందికి మనం యజమానిగా ఉండగలం? కష్టం. అంటే ఈ సంసారంలో సేఫ్ పొజిషన్, సనాథ జీవనం, అనాథ జీవనం, సనాథ జీవనం, నాథ జీవనం, 3 పదాలు. నాథ జీవనం అంటే భగవంతుని అనుకరించడం. సనాథ జీవితం అంటే భగవంతుడి దాసులే బతకడం. నాకంటూ ఒక తల్లి తండ్రి ఉన్నాడు, నాకంటూ ఒక భర్త ఉన్నాడు, నాకంటూ ఒక గురువు ఉన్నాడు, పోయి చెప్పుకోవడానికి, నేర్చుకోవడానికి, చేయడానికి, సేవ చేయడానికి. దాని అంటే సనాథ జీవితం. అనాథ జీవితం అర్థమవుతుంది. అనాథ జీవితం ఎవడు పట్టించుకోడు మనం. సనాథ జీవితం అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి మనస్సేచ్ఛతో నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నా, మీరు తిట్టండి, కొట్టండి, కానీ నన్ను మాత్రం సరి చేసి వదిలిపెట్టండి, సరి చేసి వదిలిపెట్టండి. అంతే కదా. అంటే ఆయన తన ఆనందాన్ని పక్కన పెట్టి మనకి టైం ఇవ్వాల్సి వస్తుంది. అది కాంట్రాక్ట్ అంటారు. నువ్వు వచ్చి నీ అంతటి నువ్వు వచ్చి నాకు దీక్ష కావాలా, నేను నా జీవితాన్ని మీ చేతుల్లో పెడతా అంటే నేను చెప్పినట్టుగా నేను చేస్తాను. గురువుని స్వీకరించిన తర్వాత ఆయనకి చెప్పడం, లేదా ఆయనలో తప్పులు చూడడం, లేదా ఆయన చెప్పింది పట్టించుకోకుండా అప్పుడు గురువుని పెట్టి నేను చేయాలి అక్కడ. అదే ఇప్పుడు బతుకుతుంది, ఇట్లా కంటిన్యూ చేయొచ్చు కదా. ఎవడు దీక్ష తీసుకోమన్నాడు? అవునా కదా. అంటే అది బాధ్యత. మనంతటా మనం నా పిచ్చి తలకాయని, అంటే మనకి ఏదో రైట్ అనిపిస్తుంటుంది. ఇక కితన జగడా కడతారు అయితే శిష్య బన్నెక్కి ఆఖరివి జగడా కడతారు. అంటే నాకు నా మంచి నాకు తెలుసు. అప్పుడు గురువు దేనికి అవసరం. ఇది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే స్వీకరించావంటే అతను ఆయన చెప్పినట్టు వినకపోతే 1, 2, 3 ఫోన్ నీ దారి మీద అంటారు. ఇది మనం వింటలేదు కాబట్టి తప్పులు చేయొచ్చు, కానీ మనం ప్రయత్నం చేయడానికి రెడీగా ఉంటే గురువు క్షమిస్తూ ఉంటాడు. కావాలని తప్పులు చేస్తాను పోతాను, పట్టించుకోకపోతే కాంట్రాక్ట్ బ్రేక్. నువ్వు నేను చెప్పినట్టు వింటలేదు కాబట్టి నువ్వు ఇంకా నా శిష్యుడు కాదు, నీ బతుకు నేను పోవాలని ఏం చేస్తాను అంటే మళ్ళీ తర్వాత మనకు గురువు దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎవరైతే ఒకసారి గురువు దొరికిన తర్వాత బతుకంతా వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే మమ్మల్ని అడుగుతారు, మహారాజ్ మీ పైన ఎవరు లేకుండా కూడా మీరు జాగ్రత్తగా. ఎందుకంటే మేము మనసుతో ఒప్పుకున్నాం కాబట్టి ఎవడు మా మీద లేకపోయినా కూడా మాతో నేను ప్రభుపాతికి దగ్గర మాట ఇచ్చినాను, ఇట్లా చేసుకుంటూ పోతాను. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోను. అది మీరు అంత దీక్ష తీసుకునేప్పుడు ఏం చేయాల్సి వస్తుందో తెలుసా?
వచ్చి నా బతుకంతా ఈ 4 నియమాలు అవి కూడా చెప్పాలి. ఏం నియమాలు ఇవన్నీ పాటిస్తాను. నా బతుకంతా నేను నా అవస్థ ఎలా ఉన్న 16 మాలలు మాత్రం నేను చేస్తూనే ఉంటాను, సేవ చేస్తూ ఉంటాను, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాను. మాట అనేసారు, మరి అవన్నీ నిలబెట్టుకోవాలి కదా ఇచ్చిన మాట. అందుకని అది గురువు ముందే చెప్పు, మీకు దీక్ష ఇచ్చేసి మాలు ఇచ్చేసిపోడు. ఆలైట్ చెప్పు, నువ్వు ఏ విధంగా బతకడానికి నా దగ్గరికి వచ్చావు చెప్పు. అందరూ వింటూ ఉంటారు. అదే అప్పుడు వాళ్ళు చూస్తే అవన్నీ చెప్పి వచ్చింది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా అన్నారు. దట్ ఇస్ ఏ సీరియస్ మామూలు సిన్సియర్ టేకింగ్ దీక్ష. దట్ మీన్స్ యువర్ ప్రయారిటీ. నాకు జీవితంలో అతి ముఖ్యమైనది నా తలకాయని సరి చేసుకోవడం. మిగతా ఇల్లు ఏంది, ఉద్యోగం ఏంది, తిండి ఏంది నెక్స్ట్. మొట్టమొదటి మాత్రం అంతే కదా. మనకి మిగతా ముఖ్యమైతే ఎవడు దీక్ష తీసుకోమన్నాడు? మీకు తెలిసి దీక్ష తీసుకోమని వాడు చెప్పడంట, చెప్పకూడదు. నేను తీసుకోవాలని వాళ్ళంతా వాళ్ళు రావాలి. ఈ తలనొప్పి వాడికి కావాలి. బట్ మీరు వాలంటరీగా వస్తే కొంత రిలీఫ్. ఆల్రెడీ చెప్పినట్టు వినడానికి ఒప్పుకుంటాను. లెట్ us హెల్ప్, లెట్ us గివ్ అండ్ హెల్ప్, అంతే కదా. కాబట్టి ఇక్కడ గురువుని ఏమన్నారు? క్యాప్టెన్, కర్ణధార, చేయి పట్టుకుని మెల్లి తిప్పుతాడు. గురువుకి అధికారం తిట్టడం కానీ మందలించడం కానీ, అంటే మీ జీవితాన్ని చేతులు పెడితే ఆయన కాబట్టి వాడంటే యూ నాన్ సెన్స్ వేర్ డూయింగ్ లైక్ చాలా మంచిది సరి చేయడానికి. భగవద్ ఉపదేశం గురువు కూడా ఇండిపెండెంట్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. గురువుకి ఆయన క్వాలిఫికేషన్ ఆయన ఉండాలి. అంటే ఆయన గురువుకి ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఇదే పద్ధతిలో బతకండి, నేను బతికి మీరు బతకండి అని చెప్పాలి, అంతే కదా. నేను చేయకుండా మీరు చేయండి. నేను కూడా కమిట్ అయినా కదా, నా పని నేను చేస్తూ ఉండాలి, మీ చేత కూడా చేస్తూ ఉండాలి. కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే భగవద్ ఉపదేశములు అంటే అల్టిమేట్లీ గురువుకు సొంత ఉపదేశాలు అనేవి ఉండవు. గురువు ఆది గురువు, పరమ గురువు, జగద్గురువు కృష్ణుడు. ఆయన ఉపదేశాలు కాబట్టి ఎవడైనా గురువుగా చలామణి కావాలంటే వాడికి కృష్ణుడి గురించి తెలిసి ఉండాలా, కృష్ణుడి ఉపదేశాలు తెలిసి ఉండాలా. అంతేకాకుండా వాడు ఆ మాత్రం స్థిరంగా ఆ కృష్ణుడి ఉపదేశాన్ని పాటించగలుగుతూ ఉండాలి. అప్పుడు మిగతా వాళ్ళకి గుర్తు చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. దాన్ని భగవద్ ఉపదేశములు అనుకూల పవనాలంట. అంటే మనం భగవద్ ఉపదేశాలు తొందరగా దాన్ని మనం డైల్యూట్ చేయడానికి లేదు, దాన్ని మనం తగ్గించడానికి లేదు, దాన్ని మనం చెడగొట్టడానికి లేదు. అంతేగా మీరు అనొచ్చు, వాడు ఎవడో అడిగాడు రష్యాలో ఛాయ్ కూడా లేకుండా -20 డిగ్రీల సెంపరేచర్ ఎలా బతుకుతారు సార్? వాడు అడగడం. ఇస్కాన్ వాళ్ళు తాగరు కదా, ఇస్కాన్ వాళ్ళు టీ కాఫీ తాగరు. అంటే ఆయన ప్రశ్న, సారాయి తాగినా కూడా ఒంట్లో వేడి తగ్గటం లేదు, ఒంట్లో చలి తగ్గటం లేదు సార్, టీ కాఫీ కూడా తాగదంట, చల్లి ఎట్ట తట్టుకుంటారు సార్? వాళ్ళ పెద్ద సందేహం, ధర్మ సందేహం. అదేదో టీ తాగితే చలి అంతా పోయినట్టు, టీ తాగితే ఎంతసేపు ఉంటుంది వేడి? 2 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు. కానీ అదే తట్టుకుంటే సరిపోతుంది, మట్టి ఎక్కించుకోవాలి. అంటే అనుకూల పవనాలు, ఈ దృఢమైన నావ, ఈ మానవ దేహం దృఢమైన నావ. అంటే కరెక్ట్గా దేవుడు మానవ జన్మని ఈ భూమి మీద మానవ శరీరాన్ని మనకి 20 ఏళ్ళ దాకా చేతగాని వాళ్ళలాగా ఉంటాం. మళ్ళా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 80 ఏళ్ళు అనుకోండి, లేకపోతే ఎవరే దాని మీద ఎత్తిపోయేమని మట్టి దుమ్ము అది వాడే తీసుకుంటాడు. మందిరం బండి అని చూడండి, ఎవరైనా ఉన్నాడు బండి అని
అయితే పక్కనే పోస్తూ ఉండమని వాడు తీసుకుపోతాడు. అంటే ఇక్కడ ఎన్ని లాభములు ఉన్నా ఎవడైతే మానవ జన్మని ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగించుకోవడం అతడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలాగా. ఆత్మహత్య, మానవ జన్మ దొరికింది, చక్కగా మనం మన యొక్క మామూలు అవసరాలు బతకడానికి ఏం కష్టం లేదు, ఆ మాత్రం తిండి ఉద్యోగం లేకపోయినా కూడా దొరుకుతుంది. అడుగు తినేవాళ్ళు బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఇప్పుడు అడుగు తింటున్నాడు. అందరికి తల 10 రూపాయలు, మీకు రోజుకి వచ్చి జతకంటే వాడికి ఎక్కువైంది ఉంది కదా. మీకు రోజుకి 200, 300 వస్తుంది, వాడు రోజు అందరికీ 3000 సంపాదిస్తున్నాడు అడుగు తినేవాడు. లేకపోతే వాడికి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంటింటికి పోతా. అది ఇక్కడ ఇన్ని లాభములు ఉన్న మానవ జన్మని ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగించుకునేటువంటి మానవుడు ఆత్మహత్య చేసుకుంటున్న వాడిగా. అంటే అతను మానవ జన్మ దొరికినా దొరకకపోయినా ఒకటే కదా. దొరికింది కానీ నువ్వు ఆ పని చేయకపోతే దొరకకపోయినా కూడా పోయిందే ఉంది. మనం పశువుల్లాగే బతుకుతూ ఉంటే అనేక తుష్య జన్మలు పొందిన తర్వాత లభ్యమయ్యే మానవదేహం అది అంతిమ పరిష్కారాన్ని కలుగజేయ రీతిలో సృష్టింపబడింది. కరెక్ట్గా ఎట్లా ఉండాలి సార్? మరి ఎక్కువ సుఖాలు ఉంటుంటే మనకు వదల బుద్ధి కాదు, మరి అతిగా దుఃఖాలు ఉంటే మనకు బతక బుద్ధి కాదు. మానవ జీవితంలో కొద్దిగా అట్లా తట్టుకునే విధంగా ఐడియల్, అటు ఇటు కాకుండా భగవంతుడు. అంటే సూర్యుడు కొద్దిగా అటు పోయాడంటే చలి తట్టుకోలేమంట, కొద్దిగా ఇటు వచ్చాడంటే వేడి తట్టుకోలేమంట, అట్ట పెట్టాడు కరెక్ట్గా. అని కొద్దిగా ఎండాకాలం శీతాకాలం మారుస్తూ కరెక్ట్గా అనుకూలంగా పెట్టాడు. మీ బతుకంతా ఎండాకాలం ఉందంటే ఆత్మహత్య, బతుకంతా దుఃఖాలు అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటాడు? పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, వాడికి బతకాలనిపించదు, అంత భయంగా ఉంటుంది. ఆ భయంతో ఎన్నాళ్ళు బతుకుతాడు వాడు. వాటి 4 నిద్ర మాత్రలు వేసుకుంటే పోవచ్చు, చేతకాని వాడు. అటు మానవ జన్మ భగవంతుడితో సంబంధం. పని చేయాలా తప్పులేదు, దేవుడి కోసం ప్రేమించాలా తప్పులేదు, దేవుడిని ఆనందంగా ఉండాలా, దేవుడికి సేవ చేస్తుంటే. వేరే సేవ చేస్తే అనిపిస్తుంది కానీ అది దొరకదు. కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి ప్రామాణికుడైన గురుదేవుడు అట్టి సేవకు నిర్దేశకుడు. దేహమనడి నావ ఈ సంసార సాగర ప్రయాణంలో భగవంతుడి సాఫీగా పయనించడానికి తోడ్పడేటువంటి నౌక. కృష్ణుని యొక్క అహైతుక కరుణ, కృష్ణ భగవంతుడి ఉపదేశాలు, ప్రామాణిక గురువు హృదయంలో నుండి శ్రద్ధావంతుడికి భక్తుడిని ప్రోత్సహించు, హెచ్చరించుతుడు. మనకి ఇవన్నీ ఉంటే శాస్త్రాలు, గురువు, మనకి ఆ భగవన్నామం అంటే మనకి హెచ్చరికలు, రక్షణ, ప్రోత్సాహం, మనకి వార్నింగ్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది, మనకి ప్రొటెక్షన్ కలుగుతూ ఉంటుంది. ఈ శాస్త్రాలు, గురువు, భగవన్నామంతో భగవంతుని అట్టి కరుణాపూర్వకము ఉపదేశాల్ని శ్రద్ధావంతుడు జీవుడు భగవద్ధామ పదంలో త్వరితముగా అతడు వేగముగా పోతుండను. అదే మీరు టీ కాఫీలు తాగుతూ హరే కృష్ణ అనొచ్చు, మాంసాహారం తింటూ హరే కృష్ణ అనొచ్చు, మనం సినిమాలు చూస్తూ హరే కృష్ణ అనొచ్చు. అంటే ఉపదేశాలు మనం సీరియస్గా తీసుకోవట్లా. వాడు అన్నాడు, మీరు ఏం సార్ మరీ ఉల్లిపాయ కాఫీ అంటూ ఉంటారు.
అందరూ తీసుకుంటారు, దానికి కన్సెషన్ ఇవ్వచ్చు కదా వాడు వాడి మధ్యలో చెప్పడానికి వాడి ప్రొసీజర్ వాడు పెడుతున్నాడు. మరి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా అంత చిన్నదైతే వదిలిపెట్టడానికి నీకేం రోగం అనేవాడు. అంత చిన్న చిన్న విషయాలు టీ కాఫీలు వెళ్ళిపోయారు దాని గురించి అంత చిన్నదైతే మరి ఎందుకు వదిలిపెట్టలే అంటే చిన్న విషయం కాదు. వాతలు పెట్టాలి జనాలకి. అది గురువు గారికి తెలిసేట్టు వాతలు ఎట్లా పెట్టాలి. ఎందుకంటే ఆయన వాతలు వేయించుకుని ఆ గురువు గారు ఆసనంలో దీన్ని వ్యాసాసనం అంటారు. అటంత సేవలు చేసిన తర్వాత గురువు ఆల్రెడీ నువ్వు కూడా ఆయన అన్నాడు. ఒకసారి ప్రభుపాద దగ్గరికి వచ్చి ఆఖరి మాట అయిపోయింది కదా ఒక లైన్ అంటే ప్రభుపాద్ మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలా నా తలనొప్పి నువ్వు సగం తీసుకుంటా. అంటే ఎవరైతే ఏదైనా గంభీరంగా ఉండడో అతడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశం లేదు. నిజమైన స్వార్థానికి విరుద్ధంగా తెలియక పాపం అజ్ఞానంలో వాళ్ళు స్వార్థం ఏందో తెలియదు. వాళ్ళు నకలీ స్వార్థం శరీర వీటి కోసం పరిగెడుతూ ఉంటారు. నిజమైన స్వార్థానికి విరుద్ధంగా బతుకుతూ అతడు క్రమంగా మానవ జన్మనే మళ్ళీ దొరకకుండా ఎలా దొరికిందో దొరికింది కానీ మళ్ళీ దొరకకుండా పోయే పద్ధతులు బతికి మళ్ళా కుక్కలు పిల్లులు పురుగులు జన్మలకు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడు మళ్ళీ చూడాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి